ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుగరయో నీ దండము నన్ను ఆదరించును. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. భక్తుడైన దావీదు గారు తన యొక్క కీర్తన 23వ కీర్తన రాస్తూ 4వ వచనంలో ఏమంటున్నాడంటే, గడాంధకారపు లోయలలో నేను సంచరించిన, గడాంధకారపుల యొక్క లోయలలో సంచరించిన నేను భయపడను. ఎందుకో తెలుసా? నీవు నాకు తోడై ఉన్నావయ్యా. నీ దుడ్డుగార నీ దండము నన్ను ఆదరిస్తూ ఉన్నాయి, నాకు తోడై ఉన్నాయి. కాబట్టి నేను ఎలాంటి యొక్క భయానికి నేను భయపడేవాడిని కాను. ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నాతో ఉండి నన్ను నడిపిస్తున్నావు. కాబట్టి నేను ఏ విషయంలోనైనా నేను భయపడను ప్రభువా అని భక్తుడైన దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సమయంలో మరి నీవు నేను మన యొక్క జీవితంలో ఇలాంటి ఎదురైనప్పుడు కూడా భయము అనేది మనకి లేకుండా ఉండాలి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. గడాంధకారపు లోయలలో సంచరించినాను, నేను ఏ యొక్క విషయంలో భయపడను. అలాగనే మన జీవితంలో కూడా ఒకవేళ గడాంధకారపు యొక్క లోయలలో నడిచే అనుభవంలోనికి మనం నడిపించబడితే మనం భయపడకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు మనకు తోడై ఉంటాడు. కాబట్టి ఆయన దుడ్డుగార దండము మనల్ని కూడా ఆదరిస్తారు. ఎందుకో తెలుసా? మన పితరుడుకున్న దేవుడు ఈనాడు మనకు కూడా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడకుండా దేవుడి మీద ఆధారపడి దేవుడితో మనం నడిస్తే మనము కూడా ఏ విషయంలో భయపడకుండా బలవంతులుగా ఉండి ముందుకు నడవగలుగుతాం. కనుక విశ్వాసముతో నీ యొక్క జీవితంలో ఏది సంభవించినా దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు. అప్పుడు దేవుడు నీకు విజయాన్ని, జయాన్ని ఇచ్చి ఎటువంటి చీకటి యొక్క స్థితి అయినా, ఎటువంటి శ్రమ, ఎటువంటి కష్టమైనా కూడా వాటన్నిటిలో నుంచి విడిపించి దేవుడు నిన్ను సంతోషకరమైన యొక్క జీవితంలోనికి నడిపిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, అనంత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రమయ్యా. పితరుడైన దావీదు గారు గడాంధకారపు లోయల్లో సంచరించిన నేను ఏ యొక్క అపాయం నాకు భయపడను అని మాట్లాడుతున్నాడయ్యా. అవును ప్రభువా, ఈనాడు మా జీవితాల్లో కూడా భయపడకుండా మేము ముందుకు నడిచి నిన్ను ఆనుకొని హత్తుకోవటానికి సహాయం చేయమని నీ కృపావాస్యాల కొరకే సిద్ధపరచండి నాయన. నీ బిడ్డలైన వారి యొక్క కుటుంబాలను 30 60 100 దీవించి ముందుకు నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.